ఆఫీస్ అవ్వగానే రూమ్కి వచ్చి వర్క్ చేసుకుంటుంటే అలా బాల్కనీలోకి వెళ్ళి బెంగళూరు క్లైమేట్ చూడగానే ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించింది. అలా అనిపించాక మనం ఆగుతామా, సడన్గా కిచెన్లోకి వెళ్ళి ఏమున్నాయబ్బా అని ఎతికాను. వెతకగానే అక్కడ మష్రూమ్స్ కనిపించాయి. సరే ఏదో ఒకటి చేసుకొని తిందామని చెప్పి మష్రూమ్స్ తీసుకొని ప్లేట్లో పెట్టాను. ప్లేట్లో పెట్టిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాని మీద మట్టి అన్నీ ఉంటాయి కాబట్టి నీట్గా వాష్ చేశాను. తర్వాత అలా హాల్లోకి వెళ్ళి కూర్చొని కట్ చేయడం స్టార్ట్ చేశాను. దబా 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 అని చెప్పి 2 నిమిషాల్లో అలా కట్ చేసేసాను. కట్ చేసాక ఇంకేముంది, తీసుకొని పోదాం కిచెన్లోకి అని చెప్పి మరీ కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్లో వెళ్ళగానే ఒక బౌల్ తీసుకొని ఆ మష్రూమ్స్ అంతా ఒక బౌల్లో పెట్టుకున్నాను. బౌల్లో వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. దానికి కావాల్సిన మసాలాలను యాడ్ చేయాలి. ముందుగా నేను ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత కారం కావాలనుకుంటే అంత యాడ్ చేసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. ఇది నార్మల్గా గోబీలోకి యూజ్ చేస్తారు కదా, అదే కార్న్ఫ్లోర్ నేను తీసుకున్నాను. దానికి తగినంత వాటర్ వేసుకొని దాన్ని బాగా ఆ మష్రూమ్కి మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. ఎంత కలిపితే అంత టేస్టీగా వస్తుంది.